Hello, this is Dr. Saitesh Pavirala, MD DM, Clinical and Interventional Pulmonologist at Harini Hospitals, Vijayawada. ఈరోజు మనం జనరల్గా అసలు అడిగే క్వశ్చన్స్, ఒక పల్మనాలజిస్ట్ని అడిగే క్వశ్చన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఒక పేషెంట్ వచ్చి సార్ పల్మనాలజిస్ట్ అంటే ఎవరు అని అడుగుతారు మమ్మల్ని. సో దీనికోసం మీకోసం ఒక చిన్న కథ చెప్తాను. ఒక 12 years అబ్బాయి రోజు హ్యాపీగా స్కూల్కి వెళ్తాడు, ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఎంత పరిగెట్టినా ఎంత చేసినా ఇబ్బంది ఏమి ఉండదు. సడన్గా ఒకసారి పరిగెడుతున్నప్పుడు ఆయాసం రావడం అని గమనిస్తూ ఉంటాడు. స్లోగా పరిగెట్టేది ఇంకా తగ్గుతూ ఉంటుంది. రాత్రి పడుకుంటుంటే వాళ్ళ మదర్కి కానీ వాళ్ళ పెద్దవాళ్ళకి ఎవరికైనా కానీ పిల్లి కూతురులాగా వినిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సో దెన్ వీ కమింగ్ టు ద రోల్, వీ ద పల్మనాలజిస్ట్, వీ ట్రీట్ ఆల్ కైండ్ ఆఫ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. సో ఈ పేషెంట్ మనం చెప్పిన ఈ ఎగ్జాంపుల్లో ఈ బాబుకి మోస్ట్లీ ఆస్తమా ఉండొచ్చు. బట్ వన్స్ మీ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చి మనం ఎవాల్యుయేట్ చేయించుకోగలిగితే అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. సో ఒక పల్మనాలజిస్ట్ అనేవాళ్ళు ఏమేమి డిసీజెస్ ట్రీట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్వే డిసీజెస్ అంటాం, ఆస్తమా, సిఓపిడి, బ్రాంకియక్టాసిస్. నెక్స్ట్ లంగ్ క్యాన్సర్ ట్రీట్ చేస్తాము, లంగ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ చేస్తాము. దెన్ కమ్స్ టు ద పల్మరీ వాస్కులర్ డిసీజ్ అని చెప్తాము. అందులో పల్మరీ ఆర్టరీ హైపర్ టెన్షన్, పల్మరీ ఎంబాలిజమ్స్ అన్నీ ఉంటాయి. అలాగే లంగ్స్ అనేవి గట్టిగా అయిపోవడం, ఊపిరితిత్తులు గట్టిగా అవ్వడం, దాన్ని ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అని చెప్తాం. సో వీటన్నిటిని ట్రీట్ చేస్తాం. ఇవే కాకుండా దెన్ కమ్స్ టు ద పార్ట్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ. ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటే ద ప్రొసీజర్స్, ద మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అని చెప్తాం అనమాట. అంటే సర్జరీ అవసరం లేకుండా చాలా ఈజీగా చిన్న చిన్న ప్రొసీజర్స్, అసలు ఏంటి ప్రాబ్లం అని గుర్తించే పరికరాలు అనమాట ఇవన్నీ. లైక్ బ్రాంకోస్కోపీ, ఎండోస్కోపీ అంటే అందరికీ తెలిసిన విషయం ఎండోస్కోపీ. సో బ్రాంకోస్కోపీని ఈజీగా చెప్పాలంటే ఊపిరితిత్తుల ఎండోస్కోపీ అంటాం. నెక్స్ట్ థొరకోస్కోపీ, ప్లూరల్ డిసీజెస్ అని చెప్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గాలి తీసుకుంటున్నప్పుడు మన ఛాతీకి మధ్య లోపల లంగ్స్కి మధ్యలో ఒక చిన్న ఫిలింలా ఉంటుంది అనమాట. అంటే ఊపిరి తీసుకుని ఉంటున్నప్పుడు మన లంగ్స్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ఫ్రిక్షన్గా ఉండడానికి చిన్న లేయర్ ఉంటుంది. దాన్ని ప్లూరల్ స్పేస్ అంటాం. అక్కడ నీరు కింద ఫామ్ అవుతున్నా, లేకపోతే గాలి అంటే ఏదైనా యాక్సిడెంట్స్లో సడన్గా ఊపిరి అందకపోవడం, వాళ్ళకేమో గాలి ఫామ్ అయిపోతుంది అనమాట. అక్కడ దాన్ని న్యూమోథొరాక్స్ అంటాం. అక్కడ ట్యూబ్ పెట్టడం కానీ అక్కడి నుంచి నీరు తీయడం కానీ థొరకోస్కోపీ అంటాం. లేకపోతే థొరకోస్కోపీ అంటే సేమ్ లాప్రోస్కోపీ ఎట్లా చేస్తామో, చిన్న హోల్ పెట్టి ట్యూబ్ పెట్టి ఎలా చెక్ చేస్తామో, థొరకోస్కోపీ కూడా అట్లానే ఛాతీ దగ్గర చిన్న హోల్ పెట్టి మనం అక్కడ ట్యూబ్ వేసి అక్కడ ఏమేమి ప్రాబ్లం ఉందని కూడా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ఈబస్. ఈబస్ అంటే ఏంటంటే సేమ్ ఎండోస్కోపీ, బ్రాంకోస్కోపీ ఎట్లా చేస్తామో ఆ ట్యూబ్కి కింద అల్ట్రాసౌండ్ ఉంటుంది అనమాట. ఆ అల్ట్రాసౌండ్తో ఇంకా స్పెసిఫిక్గా ఎక్కడ ఇబ్బంది ఉంది, ఏ ఇబ్బంది ఉంది అనేది బాగా తెలుస్తుంది. అక్కడ లింఫ్ నోడ్ శాంప్లింగ్ అనేది, ఏమైనా ట్యూమర్ ఉంటే అవన్నీ తీయడం కానీ. కొన్ని డిసీజెస్, లంగ్ క్యాన్సర్ డిసీజెస్ ఉంటాయి. ఆ లంగ్ క్యాన్సర్ డిసీజెస్లో బయాప్సీ తీయడానికే కాకుండా మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ ట్యూమర్ని టోటల్గా రిమూవ్ చేసే పద్ధతి కూడా మనం చేయొచ్చు అనమాట, విత్ ద హెల్ప్ ఆఫ్ రిజిడ్ బ్రాంకోస్కోపీ. అట్ ద సేమ్ టైం మాకు వీ హ్యావ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. లైక్ క్రయోథెరపీ ఉంది, ఏపీసీ అంటాం, ఆర్గాన్ ప్లాస్మా కోయాగులేషన్, ఈబస్ ఉంది మన దగ్గర, ఎలక్ట్రోకాటరీస్ ఉన్నాయి, అండ్ క్రయోబయాప్సీ, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. అండ్ దెన్ వీ కేర్ ఫర్ యూ. సో ఇన్ మై వరల్డ్ ఆఫ్ పల్మనాలజీ, ఎవ్రీ బ్రెత్ కౌంట్స్. థ్యాంక్ యూ.